కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వం యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. మీది జాబ్ లెస్ క్యాలెండర్, మాది జాబ్ క్యాలెండర్ అంటూ వైకాపా టీడీపీ పాలన మధ్య తేడాను వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి వైకాపా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేరును ప్రస్తావిస్తూ భూ ఆక్రమణల అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. భారం మాది ఉచిత దీపం పథకం, ట్రూ డౌన్ ఛార్జీలు, జీఎస్టీ తగ్గింపు, మీది ల్యాండ్ దోపిడీ, మాది పేదల భూమిని రికవరీ చేసేటటువంటి పాలన, మీది అహంకార పాలన, మాది ప్రజా పాలన. మీరు అమరావతిని శ్మశానం చేసి మూడు ముక్కలు ఆటాడారు, మేము ఒకే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పూనుకున్నాం. మీరు పోలవరం పక్కలో పెట్టారు, మేము పోలవరాన్ని గోదావరి పష్కరాల లోపల పూర్తి చేస్తూ ఉన్నాం. మీది క్విట్ ప్రోకో బెదిరింపులు, మాది పెట్టుబడుల ప్రవాహం. మీది జీతాల ఆలస్యం, మాది సమయ పాలన. మీది ఎలక్షన్ స్టంట్ పెన్షన్, మాది గౌరవప్రదమైనటువంటి పెన్షన్. మీది ఫ్యాక్షన్ సంస్కృతి, మాది చట్టబద్ద పాలన. మీది స్థానిక సంస్థల నిధులను మళ్లించి నిర్వీర్యం, మాది స్థానిక సంస్థల బలోపేతం. మీది నకిలీ విత్తనాల అరాచకం, మాది రైతులకు రెట్టింపు అన్నదాత సుఖీభవ పథకం. మీరు జే బ్యాండ్ లిక్కర్ దోపిడీ, మాది పారదర్శక అత్యుత్తమ బ్రాండ్ల మద్యం పంపిణీ. ఈ విధంగా ఇన్ని కంపారిజన్లతో ఇవాళ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకునింది. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు ఈ పాయింట్ల పైన కానీ ఏ పాయింట్ పైన కానీ బహిరంగ చర్చకు వస్తే గనక నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న ఏదో పొడి చేసినట్టు ర్యాలీ చేసేదానికి ఒక 2 నాయకులు బయటకు వచ్చారు. ఒకరు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ఎందుకు అసెంబ్లీకి పోవడం లేదు, నీది వెన్నుపోటు కాదా, రాజంపేట ప్రజలు మీకు ఓటు వేసి అసెంబ్లీకి వెళ్ళి రాజంపేట అభివృద్ధి గురించి చర్చించయ్యా అంటే నువ్వు జీతాలు తీసుకొని ప్రజల నిర్ణయాన్ని వెన్నుపోటు పడచలేదా? అలాగే 1924లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పేదలకు ఇవ్వాల్సినటువంటి భూములని మీరు ఆక్రమించుకుంటే గనక మా ప్రభుత్వం మేము రికవరీ చేయలేదా? చట్టాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నారా కాదా? మీరు పెత్తందారీ వ్యవస్థలో పేదల నోర్లు కొట్టింది ఎన్ని, భూములు ఆక్రమించుకునేది ఎన్ని? ఇంకొక ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా నిన్న వీధుల మీదకి వచ్చినాడు. ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు నందలూరు మండలంలో మీ కుటుంబ సభ్యుల పేరిట పేదల భూములు ఆక్రమించుకోలేదా? ప్రభుత్వం దాన్ని రికవరీ చేయలేదా? దానికి మళ్ళా మీరు కోర్టుకు పోయి అడ్డుపడలేదా? రెండవది, మీ కుటుంబంలోనే మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కాంట్రాక్ట్ చేసి మీరు నాసినకరం పైపులను వేయలేదా? తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని ఏమన్నా మీరు మెయింటైన్ చేయలేదా? చేశారా? అదే మా ప్రభుత్వం